వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటే ఏం చేయాలి? చూడండి, వాళ్ళు ఎంతో హాయిగా చక్కగా కాపురం చేసుకుందామని ఎన్నో ఆశలు ఆశయాలతో వధూవరులిద్దరూ కూడా వివాహం జరిపించుకున్న తర్వాత కొద్ది రోజులకే వాళ్ళ యొక్క బుద్ధి చాంచల్యంతో వాళ్ళకు ఉన్నటువంటి ఇద్దరి మధ్యలో సామరస్యత కొరవడమో, ప్రేమానురాగాలు దెబ్బతీయడం ద్వారా కనుక వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవలు సృష్టించబడుతున్నట్లయితే కేవలం భార్య ద్వారా భర్త, భర్త ద్వారా భార్య, ఇద్దరి యొక్క మానసిక స్థితిగతులను ఆధారంగా చేసుకొని ఆ దోషాల ద్వారా వాళ్ళకు వివాదాలు ఏర్పడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో బుధ దోషము ఉన్నట్టు లెక్క. అలాంటి బుధగ్రహ దోషము ఎవరికైతే ఉంటుందో కేవలం బుద్ధి చాంచల్యం ద్వారా భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతాయి. కాబట్టి అలాంటి బుద్ధి చాంచల్యం తొలగడానికి బుధవారం రోజున బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం ప్రారంభం చేసి ప్రతిరోజు బుధగ్రహ ధ్యాన శ్లోకం చేసినట్లయితే ఇద్దరి మధ్యలో మానసికమైన స్పర్ధలు లేకుండా హాయిగా తృప్తిగా సాంసారిక జీవనం గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని భార్యాభర్తల దగ్గర పఠించే ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్.